14వ రోజు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ కంప్లీట్ మ్యాన్లో 2 కళ్ళు అంటూ చెప్తున్నారు. చూద్దామా అండి. తెలుగు తాత్విక జగత్తుకు అన్నమయ్య వేమన్న 2 కళ్ళు లాంటి వారు. ఒకరు పాటైతే ఒకరు పద్యం, ఒకరు అలంకారం అయితే ఒకరు ఛందస్సు, ఒకరు భక్తి అయితే ఒకరు వైరాగ్యం. తెలుగు భారతికి ఇద్దరూ 2 కళ్ళు. తెలుగు జీవద్భాషకు చిరంజీవత్వాన్ని నొసగిన ఈ మహనీయాధ్యాయం నాటికి నేటికి ఎన్నటికీ ప్రాతస్మరణీయులే. అన్నమయ్య భక్తి తత్వంతో ప్రేమానుబంధాన్ని ఆలపిస్తే, వేమన్న హేతుతత్వంతో కూడిన వైరాగ్య నీతిని ప్రవచించాడు. భావనకు జీవాత్మ ప్రత్యక్షము పరమాత్మ, తావు మనోగోచరుడు దైవమేనండి అని పలికిన కాయపు టూపిరిలో గనియున్నది. ఊపిరిలో దేవుడున్నాడు యోగీంద్రులకు అని నొక్కి వక్కాణించిన ఈ సత్య సంగీత ప్రబోధం వాగ్గేయకారుడైన అన్నమయ్యకే చెల్లు. కామిగాని వాడు కవికాడు రవికాడు, తలలు బోడులైన తలపులు బోడుల, అణువులోన నుండు నకిల జగంబులు, నణువు తనదు లోపనడియు యుండు, మనసు నిల్ప నరుడు మరి ముక్తి చేరున, విశ్వదాభిరామ వినురవేమ అంటూ జీవన సత్యాలను నిర్మోహమాటంగా ఆట వెలదిలో చెప్పిన వేమన్న తెలుగు తత్వ సాహిత్య ప్రవక్త, తెలుగు జనాన్ని నిలదీసే చూపుడు వేలు. ఈ యోగీంద్రులిరువురు తెలుగు ఆత్మను తేజనివ్వడమేగాక పండిత పామరులకు పిల్లలకు తమ మహోద్దాత భావ వాహినిని పంచిపెట్టారు. అందుకే వీరి పాట మాట నోట తిరగని తెలుగువాడుండడు. అదే ఆ మహనీయులకి ఇచ్చే ఘననివాళి. అన్నమయ్య భక్తి మార్గాన్ని బోధించారండి, వేమన్న ముక్తి మార్గాన్ని చూపించారు. ఎవరైనా ఒకేసారి ముక్తిని పొందటం అనేది అసాధ్యమని, ఒక మానవుడు ఎన్ని జన్మలెత్తుతున్నాడో ముక్తి కోసం మనకి వస్తూనే ఉన్నది తెలియజేసిన వాటిని బట్టి. సో భక్తి అన్న, రక్తి అన్న, ముక్తి అన్న ఏదైనా కూడాను సమపాళల్లోనే ఉండాలి. భక్తి అతిగా ఉండకూడదు, ఈ ముక్తి మార్గం కోసం ఏది అతిగా ఉండకూడదు. మధ్య మార్గంగా హ్యాపీగా వెళ్ళిపోవాలి. అప్పుడే ప్రతిదీ మనము ఆకలింపు చేసుకోగలము. ఒక మేబీ అండి, ఒక డబ్బుల వర్షమే పడుతుంది అనుకోండి, ఆతృత ఎక్కువగా ఉంటుంది, ఆశ ఎక్కువగా ఉంటుంది, అన్నీ అది మొత్తము పొందేసేయాలి, లాగేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఆ నేపథ్యంలో డబ్బు కన్నానండి ఇవి ఉంటే చూడండి, ఐస్ ముక్కల్లా పడుతుంటే వడగళ్ళు, వాటిని ఎగ్జాంపుల్ తీసుకుంటేనే బాగుంటుంది. కొంచెం నేనే కరెక్ట్ చేసుకుంటున్నాను. అవన్నీ పోగు చేసేసుకుంటాం ఆతృతగా, కానీ అవన్నీ పోగు చేసుకొని ఆతృతగా మనకి ఇవి తీసుకోవాలి అనుకున్నప్పటికీ అవి గుప్పెడంతా కూడా రావు, కరిగిపోతాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ వైజ్ ఓన్లీ అండి. ప్రతిదీ హ్యాపీగా వెళ్ళాలి మాస్టర్, సంతోషంగా ఆనందంగా అందుకుంటూ అందిస్తూ ఉన్నలో ఉన్న ఆనందము మరొకటి లేదు. పత్రిజీ మనకు అదే నేర్పించారు. అందుకొని అందించటమే పత్రిజీ మనకి నేర్పించిన ముఖ్యమైన పాఠాల్లో అతి ముఖ్యమైన పాఠం. ఇందులో చాలా ఆనందం ఉందండి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఇలానే ఆతృతగా అంతా మనమే పొందేయాలి అని పోగు చేసుకొని చివరికి ఉట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నానని అలెగ్జాండర్ లోకానికి చాటి చెప్పింది మర్చిపోతున్నాము. జ్ఞానమైన ధనమైన ఏదైనానండి, ఎప్పుడైనా మనం పొందిన దాంట్లో కొంత పంచుతూ ఉంటే జ్ఞానము సంపూర్ణం. సంపద అంటే మనం బతికే అంత హ్యాపీగా ఉంచుకొని సంపదని, డబ్బుని పంచుకోగలగాలి, సాయం చేయగలగాలి మాస్టర్స్. అది మనం చెయ్యలేకపోతే కనుక ఇవ్వటం అనేది మనం నేర్చుకోము. అందుకే దానం అనేది భగవంతుడు మనకి ఒక వరంగా ఇచ్చాడు. ఎప్పుడైతే దానం చేస్తామో అప్పుడు మనము ఎదుగుతాము, మానసికంగా అన్ని పరంగా. ఆ దానం కూడానండి స్వచ్ఛత ఉండాలి.
ఇచ్చానని 10 మందికి చెప్పుకోకూడదు, 100 సార్లు మనసులో అనుకోకూడదు. ఇచ్చేయటం వరకే, అంతే. న్యూట్రల్ అయిపోవాలండి. నోటీస్ చేసుకోవటం వదిలేయటం, దట్స్ ఆల్. దాని గురించి జడ్జి చేయటం, కామెంట్ చేయటం, మననం చేసుకోవటం అనేది ఉండకూడదు. అది లోపించటం వల్లే ఈరోజు మనిషి ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడా ఇంకా అవస్థలు పడటానికి కారణం ఎక్స్పెక్టేషన్ ఇస్ దేర్. ప్రతి దానికి ఎక్స్పెక్టేషన్ అండి. దానివల్లే మానవుడు పొందవలసింది కోల్పోతున్నాడు. మాకు కోట్లున్నాయండి, మాకు తరగని ఆస్తుందండి, మాకు ఏ లోటు లేదంటారు. జీవితంలో ఏ లోటు లేని జీవి భూమండలం మీద సృష్టించబడలేదు. మరి ముందేమన్నా భగవంతుడు కూడా విసుగుబుట్టి సృష్టిస్తాడేమోనండి. ఎవ్వరూ లేరండి. అలా అన్నవాళ్ళు కూడా తరచి చూసుకుంటే తిరుగులేని దెబ్బతిన్న, గాయపడిన గాయాలు కనపడుతూనే ఉంటాయి. సో మాస్టర్స్, మధ్య మార్గంగా వెళ్ళిపోతే మాత్రం అందుకోవలసింది అందుకుంటాం, పొందవలసింది పొందుతాం. ఆమె రైట్ అండి. అనర్ఘరత్నాలైన అన్నమయ్య వేమనలను సవ్యంగా అర్థం చేసుకోవడానికి ధ్యాన జ్ఞాన యోగమే మార్గం. అందుకు వీలుగా పత్రిసారి కొన్ని పాంప్లెట్లు రచనలో వారి సాహిత్యంలోని అంతరార్థాన్ని విప్పి చెప్పి ప్రయత్నించారు. ప్రస్తుతానికి కృషి నెమ్మదిగా సాగుతోంది. మహోత్తంగా తరంగమై ఉరకలెత్తే రోజు త్వరలో వస్తుంది అని అనుకునేవాణ్ణి. అది ఇప్పుడు 2012 నాటికి దర్శించగలుగుతున్నాము. నేను వైజాగ్లో ఉన్నప్పుడు పత్రిసారి వైజాగ్ వచ్చారని తెలిసి పిరమిడ్ మాస్టర్ రెడ్డి నాయుడు గారిని వాకప్ చేశాను. ఆయన ఒక ఫోన్ నెంబర్ ఇట్టి ట్రై చేయమన్నారు. రింగ్ చేస్తే సార్ దొరికారు. ఆ ఇల్లు మరో పిరమిడ్ మాస్టర్ లక్ష్మయ్య గారిది. అయితే జియో లక్ష్మణ్ రచయితగా ప్రసిద్ధులు. చెప్పిన గుర్తుల ప్రకారం నవంబర్ 8, 44/12 చిన్నవారితేల్లోని ఆయన ఇంటికి వెళ్ళాను. నెంబర్ అండి, అది నవంబర్ కాదు. ఇంట్లోకి అడుగు పెడుతుంటే చీమ చిటుక్కుమన్నా వినిపించే అంత నిశ్శబ్దం. పత్రిసతో పాటు అక్కడ మరో 7-8 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఏదో విశేష వ్యవహారంలో మునిగి ఉన్నారని అర్థమైంది. కొంచెం ముందుకు వాలిన శరీరాలతో అందరి ముఖాకృతుల్లోనూ ఏదో తెలియని ఉత్సుకత, కుతూహలం తోత్యమవుతోంది. వాతావరణం గంభీరంగా ఉంది. పత్రిసారి లేచి షేకెండ్ ఇచ్చి ఎదురుగా మంచం మీద నన్ను కూర్చోబెట్టారు. సర్ పక్కన ఓ 10-12 ఏళ్ల అబ్బాయి కళ్ళు 2 మూసుకొని ఏదో ట్రాన్స్ లో ఉన్నట్లు సర్ అడుగుతున్న ప్రశ్నలకు అలవోకగా సమాధానాలు చెప్తున్నాడు. అది మీడియం షిప్ అని అవగతమైంది. ఇంతలో పత్రిసారి టెల్ మీ సంథింగ్ అబౌట్ రమణ అవర్ రమణ అంటూ అడిగారు. వెంటనే ఆ అబ్బాయి నోటి వెంట టక్కున హీ డైవర్టెడ్ ఇంటూ గాడ్ అని వచ్చింది. ఇంకా అని రెట్టించారు పత్రిజీ. హీ నీడ్స్ మోర్ మెడిటేషన్ అని ఆన్సర్ వచ్చింది. ఇంకా పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి, పలు ఇతర పారమార్థిక సంగతుల గురించి ప్రశ్నలు గుప్పించారు. మర తుపాకీ నుంచి వెలువడ్డ తోటల్లా కుర్రవాడి నుంచి జవాబులు వెల్లువై వచ్చి పడ్డాయి. సార్ ఇక చాలు అన్నాకనే అబ్బాయి కన్నులు విడిపడ్డాయి. సర్దుకున్నాడు. విష్ణుమూర్తి చేత ఉండే శంకు మాస్టర్ అబ్బాయిని ఆవహించి మీడియంషిప్ ద్వారా ప్రశ్న జవాబుల దర్బార్ నిర్వహించారు. ఆ తరువాత పిల్లవాడు పత్రిసార్ను ప్రశ్నలు వేయటం ప్రారంభించాడు. చక్కటి ఇంగ్లీష్లో అతడు మాట్లాడడం చూడముచ్చటగా ఉంది. పసిపిల్లవాడి అమాయకత్వం, ఆధ్యాత్మికత్వపు అంచులను తాకే సూటిదనంతో కూడిన ఆ వాడి వేడి ప్రశ్నలు మరీ వినాలనిపించాయి. మన పామూరు వాణి గారు పత్రిసార్ ఒకసారి జూమ్ క్లాస్లో అండి ఆమె ప్రశ్నిస్తూ ఆమె మాట్లాడుతూ ఉంటే ఇంకా అంటూనే ఉన్నారు. తను అలానే మాట్లాడారు. అలానే ఆ ప్రోగ్రాం అలానే అసలు వినాలనిపించి చూడాలనిపించింది మనకు కూడాను. పత్రిసార్ ఏది చేసినా మనం అందుకోవలసినవి మనకు అందించాలన్నప్పుడు ఒక చక్కటి క్రియేషన్ ఎప్పుడూ చేస్తూ ఉంటారు అని అనిపిస్తూ ఉంటుందండి. పత్రిసార్ ఆ బాలుడికి ఉచిత రీతిన తగు జవాబులిస్తూనే ఆ పిల్లవాడి ఇంగ్లీష్ భాష పాఠవాన్ని మెచ్చుకున్నారు. కొటక్ సెలియస్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల సద్రూప్ రాయ్ తన తండ్రి ఉపదేశించిన ధ్యాన సాధనతో ఈ స్థితికి వచ్చానని చెప్పాడు.
స్కూల్లో మిగతా పిల్లలు తనను తొలుత గేలి పట్టించినా రాను రాను వాళ్ళు తనను అర్థం చేసుకున్నారని తెలిపాడు. ఆనాపానాసతి ధ్యానం వల్ల తనకు కలిగిన భావ వికాసాన్ని చెప్పాడు. అతడు చెప్పడమేంటి, ప్రత్యక్షంగా నేను చూశాను కదా. క్లాస్లో తాను చురుకైన విద్యార్థి, మంచి ర్యాంక్ హోల్డర్. సరియైన ధ్యానం సరైన పోషకత్వం లాంటిది. నీరు, గాలి, లవణ మిశ్రాలు తగు పాళల్లో అందజేస్తే మొక్క ఎలా ఏపుగా ఎదుగుతుందో అదే విధంగా చిన్ననాటి నుంచి పిల్లలకి ఇప్పటి నుంచే వాళ్ళకి కిందకి స్పిరిచువాలిటీ సోదా అని అనుకోకుండా ధ్యాన జ్ఞానాభ్యాసానికి ఏర్పాటు చేస్తే ఆరోగ్యవంతులైన ఆదర్శప్రాయులుగా తయారవుతారు. అదీగాక ఈ కంప్యూటర్ యుగంలో ఎదురవుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక హైటెక్ చిక్కుములను అవలీలలుగా ఎదుర్కోగలరు. రేపు దేవాలయాలే ధ్యానాలయాలు అంటూ తెలియచేస్తున్నారు. మరి తెలుసుకుందామా అండి. థ్యాంక్ యూ.